తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళే నేను సర్లే ఏటు కాకుండా అయితే ఓ రోజుని ఏమైందో వెనకకు మాట్లాడుతాను. ఏం చెప్పాలా తాత మందెక్కువైరని మర్రగొట్టిల్లు అట్టి మునిగితి కైకిలి. అయ్యో ఆడకట్టలందరం కలిసి కైకిలి కట్టిస్తాం గానీ కడుపు నిండా తింటారా? ఏ పో తాత ఎప్పుడు గిట్నే ఏదోటి అనుకుంటే క్రిత్తావు. అయ్యో తిండంటే యాదికొచ్చే వాళ్ళింత వీళ్ళింత కూర ఎత్తారని అట్టి సద్దే పట్టుకత్తి. ఇప్పుడు మళ్ళా కూర వండుకో అన్నా వద్దు మంది కోపల మీద పడి నేను చెల్లే ఏం కూర వండినవి చెల్లే? కోడిగుడ్ల కూర అక్క. నేను కూడా గదే కూర వండుదాం అనుకున్న చెల్లే, కానీ ఎగిరితంగా రమ్మంటే ఎక్కడి పని అక్కడనే వారేసిపోయినా. కొద్దిగా కూర ఉంటే రాదే? సరే అక్క. చెల్లే ఇంతకింత నేను అండినాడు మా ఎత్తనే సరేనా? నా పాట పంచామృతం ఆ నా సీసేమో నా జీవితం. నా పాట పంచామృతం. ఆకిట్లా కూర్చొని అన్న తింటా, వెనక ముందే ఎవరన్నా విలువనన్నా పిలుస్తారు. ఇంట్లో కూర్చుండి తింటే ఆయనతో వాళ్ళకి కనిపించ. అబ్బా గుడ్డు రజని కారం తాగక మందు జారతలేదు, సగం అంత గుడ్డి రాదు. మేకమూత పెట్టుకొని మా తింటావు కానీ ఇది నాకే చాలది. అయ్యో అట్టిగే మీయకు 5 రూపాయలు ఇస్తా. ఏంది 5 రూపాయలు ఇస్తావా? 5 కాకపోతే 10 రూపాయలు ఇస్తా. ఏంది 10 రూపాయలకు పానం అసలు గుడ్డి అన్నా? 10 కాకపోతే 20 ఇస్తా. 20 రూపాయలా? ఇసి పాడుగాను కాకెరిగింది. అట్టిగా వారెత్తే ఏమవుతుంది? ఈయన 20 రూపాయలు ఇస్తా అన్నాడు, ఈయనకే ఇస్తా. ఇగో ప్రాణయ్, నువ్వు 20 రూపాయలు ఇస్తానవని కాదు కానీ పానం అని తెల్ల తీసుకుంటున్నావు కదా, అందుకే ఇస్తానా. ఇక పట్టు. కమ్మగ వాసన వస్తుంది. ఇదేంది రజని గుడ్డు అంతేట వాసన వస్తుంది? మరేమనుకుంటున్నావు ఈ రజనీ కూర అంటే? గసాలలు గాలించి మంచి మిరియాలు కలిపి నూరి కమ్మగా వండిన, గందుకే గంత మంచిగా వస్తుంది వాసన. అంతేనా? అయితే గింత కూడా విడిచిపెట్టకుండా మొత్తం ఊర్చుకొని తింటా. వాసన నాలుగు శనుకులు పడితే కాదు కానీ ఊటూరినట్టే ఊరుతుంది ఉత్సా. ఎవర్రా ఇది? హలో ఎవడ్రా నువ్వు? అరే అవ్వంకోడు కాదు అయ్యంకోడు కాదు, జాతరలో కొన్ని బట్టి జామ పెడిచినట్టు నా ఎంబడమాట ఎవరా? ఫోన్ పెట్టాయి. ఓ కోటన్న, నేను కోటర్ మీద ఏం తిన్నానో చెప్పు. ఏంది నువ్వేం తిన్నావో నాకెట్టా తెలుస్తుంది? అందుకే నేను చెప్తా, దగ్గర రాయ్. కాకిపీ తిన్నావే? కక్కచ్చి పడెక్కడి. ఈ కోటనకు ముక్కు పంజెత్తలేనట్టుంది. కోడిగుడ్డు తింటే కాకి పీ తిన్నా అంటాడేంది? పిసాడు ఉన్నాడు. రోజు చూస్తే పిల్లలు పెడతా. నీకు ముళ్ళు బాగా పెరిగింది కానీ నీ పనులు చేసుకోపా.
నేను ఎత్తుకపోని జరిగిందట. ఇంకా నీ పని చేసుకోపో అంటున్నావా? అబ్బా ఈ కైకిళ్ళ మీద ఇంక 20,000 సంపాదించాలి. సంపాదిస్తావు. ఇట్లా సాలని తిండి తింటే చక్కెరకి సేలునే పడతావు. అయితే కానీ ఇవాళ ఎందుకో అన్నట్టు లేతనే కనబడుతుంది పెద్ద పిట్ట లెక్క నాకు. ఇక అయ్యే పనులు ఏనంగా అవుతాయి. ఇగో రేపటి నుంచి నువ్వు నాకు లేవగానే కనబడకు చెప్తానా? ఇదే ముఖం మంచిగా ఉంటే అద్దంలో మంచిగా కనబడతాం. అయితే కానీ నీ నోట్లో పొక్కులు కూడా నోటి కట్ సాయ గుంజుకున్నావేందే? కుక్క లెక్క ఒర్రకు మళ్ళీంత చాపత్ వేసుకొని మసల పెట్టుకోపో. కుక్కనా? నేను కుక్కనా అనుకునేనే. గుంటూరు ఎద్దు లెక్క నువ్వు ఉండి గుడ్డి కొంగ లెక్క ఉండేటట్టు చేసుకున్నావు అంటే ఎట్లా పడితే అట్లా అంటే పడతానే కదా. తెలిసింది కదా, లేకపోతే నీ 3 ముడుకుల రేకులను చూసి చేసుకున్నా అనుకున్నావా? అట్లనా? పోతావే నువ్వు సతనాశనం అయిపోతావు. అడేటో లేరనే కదా ఇంతగానో ఏడిపిస్తాను. నువ్వు అడగంటి పోతావే. ఏయ్ ముండరాలు లెక్క సాపన పెట్టకు, మూతికి వాతలు పెడతా. పెడతావే పెట్టవా? నిన్ను అన్నదే నాకు గండన్నాయే గుంటూరెద్దు. ఛీ నీ అవ్వ కొట్టక ముందేమో కొట్టువన్నారు, కొట్టినాకనేమో ఎప్పుడు కొనుక్కోపోయాడో అత్తలేడు. ఎట్లా అమ్ముడు పోతాయో ఎవడు కొంటాడో. ఇంకా నయం ఇంత కొట్టలే. రన్నా ఏమో తెగ గులుగుతున్నావు. టేకట్ట చెదలు పట్టినా ఏంద్రా చెదలు పట్టడానికి అవేమన్నా అరిటాకులా ఆయన పట్ల టేకట్టలు? మరి ఎందుకు కట్టినావు? నీ అవ్వ వీరికి మొదటి నుంచెలు చెప్పాలి. ఏం లేదురా తమ్మి, అమ్ముటానికని కొట్టినా కొనడానికి కూడా అత్తలేడు. ఈ కాలంలో గీ వాళ్ళు కొంటుర్రే ఈ వెనకట్ లెక్క గూనిళ్ళు కడుతుర్రా, ఎనగర పెడుతుర్రా, ఆసాలు నాపుతుర్రా. కొనరు, ఎవ్వరు కొనరు. అయ్యో అంతే అంటావారా తమ్మి? అంతేనే, కొనరు ఎవ్వరు. అది సరే కానీ అంతేందో నోట్లకి వెళ్ళి వాసన వస్తుంది ఏమిరా? అత్తందా? ఏం వాసన వస్తుందో చెప్పే. ఏం చెప్పాలిరా తమ్మి, ఎటు తెలియని వాసన వస్తుంది. తెలుస్తలేదా? మంచిగా చూడే. నీ నోరు పాడుగాను కాకిపోయింది నవ్వురా, అంటే కక్కత్తంది. కోటన గట్లే అన్నాడు, ఎర్రన్న గట్లనే అంటాడు. అసలు నేను తిన్నది గుడ్డ కాకిపియా. అవ్వా వీని ఇల్లు కాల ఎక్కడదో వాసన చూపించే ఎక్కడ లేని కక్క రావట్టే. అవ్వా అవ్వా ఓ ఎర్ర బావా, ఏ కాన తిన్నావే ఆ కాన కక్కుతున్నావు? అవు నువ్వు పెట్టింది కొద్దా అదే అరగక కక్కుతాన్నా. అయ్యో ఎందుకు ఎక్కిరిస్తానే బావా? నేనేమైనా పెట్టా అన్నానా? అబ్బా తిడితే వాడు అడుగుతా పెట్టావు. అయ్యో పెట్టే రోజైతే మా పెడితే తీయరాదే. ఏం పెడతావు బావా? ఒక్కనాడు ఇంటికి విలువావు, చెల్లె చేత బుక్కడు పువ్వు పెట్టియవు. నాకే చక్కగా పెట్టేది, ఇంకా నీకేం పెడుతుంది? తినే రోజులు ముందున్నది బావా. బావా నువ్వు గవే సపడి మాటలు మాట్లాడతావు. మా చెల్లె ఏమన్నా ఎవరి ఇంటికి రాకుంటుందా ఏంది? నిజం తెలుసుకున్నావు. ఏ గదేమంటదే పాపం, చుట్టం వస్తే పానం వెళ్ళ తీసుకుంటుంది. మరేది ఒక్కనాడన చెల్లెని రమ్మన్నది? దానికి పని తీరక రమ్మనేది, లేకుంటే నిన్ను రాంగద్దంట అదే బావా. అట్లనా? అయితే నాడు చెప్పకుంటున్నా తప్పు. రా బావా రా, రాంగద్దంటనా? మాట వరుసకు రమ్మంటే మా ఇంటికి వస్తాడా? అత్తే అది పెడుతుందా? ఓయ్ ఈ బిందెలు ఎత్తలేదు, ఇంట్లో పెడతావురా? తినమంటే తచ్చేడు తింటుంది పెట్టకుండా. ఇవన్నా పట్టుకుంటావా? ఇంత పెట్టేస్తుంది. ఏపా అవేమన్నా అడ్డం ఉన్నాయా? మెల్ల ఇంట్లో పెడిపా. ఏమో నిన్ననే అట్టిగా కైకిలు చెడ్డ గట్ల పోయి ఎవరన్నా కైకిలు పిలుస్తారా అడిగత్తా. అవే నిన్న చేసేటోళ్ళ పని చేయకూడతావు. నిన్ను పిలిచే బదులు వాళ్ళే విక్కుంది నయం. అన్ని గవే ఆడంగి మాటలు మాట్లాడతావు. ఆ బిందె తీసుకపోయి ఇంట్లో పెడిపా. చెల్లె ఆగో అన్న ఏటో వస్తాను. ఆగో ఏం దేశల్లే ఆకిలు దొక్కే అత్తి మళ్ళీ ఎటో వస్తాను అంటున్నావు ఏంది? నీ ఇంటికి వస్తానా?
గట్ల కాదే అత్తేవి కానీ చెప్పక చేయకొచ్చినవేందే నిన్ననే చెప్పిండే రమ్మన్నాడు బావా. అది మాట వరుసకు రమ్మన్నా. రమ్మంటే వచ్చలేనా? నువ్వు వద్దంటే పొమ్మంటుని. నువ్వు రమ్మంటావు నన్ను రంకులు దాన్ని ఎత్తావా చెప్తావు. నేనెందుకు వద్దంట? నువ్వు మంచిగానే ఉన్నావు, మా అన్నను మరిపో అంటనా? అన్న నువ్వు ఇంట్లో కూర్చోపోయే, ఇప్పుడే పోయి గింత కోడి కూర తెత్తా. నీ ముఖం చూస్తేనే ఏ పని కాదు, ఇప్పుడేమో తుమ్మినావు. వాడి అలా కోళ్ళు కోస్తాడో కోయడో, నిన్ను బండ గొట్ట. ఏ ఊకోయే, ముక్కునోడు తుమ్ముతాడు, ముడ్డినోడు విత్తుతాడు. అన్నిటికి పట్టుకొని కూర్చుంటే ఎండి సచ్చుడు అవుతుంది. సిగ్గులేక ఇంకెట్లా మాట్లాడుతుండో చూడు. పోయి రాపో, నువ్వే పోయి రేపో. మా తెత్త ఎంత? ఎంతేంది ఎంత? అచ్చినోడేమన్నా ఆయన చుట్టవా? పావు కిలో ఎంత పట్టుకురాపో. ఇక తోలు తొక్క తెచ్చావు, ఆయన కూరదే. నువ్వు రాయే అన్న. అయితే అది నేను అన్ని తీర్లు చేస్తా అదే అన్న. మా చేతిదే చెల్లి ఒక్కగానే కూడా కొడుతుంది. రజని ఇగో కోడి కూర. అయ్యో అదే చేతితో అంటుపోరాదు. ఏంది నేనా? నువ్వే మంచోనివి కదా, నువ్వైతేనే కమ్మగా అంటుతావు. మొన్నట్లెక్క తొక్కోలండు అందరం తిందాం. మా తిందాం కానీ నేనండుడేందే? ఈ ఎర్ర బావ ఇప్పుడు తింటాడు, అప్పటికాడ అందరికీ చెప్తాడు ఈ బావ ఇంట్లో కూర పోలు అంటాడని. నేనండా ఏం చెప్పొద్దు బావా. అయినా మీ చెల్లెలినప్పుడు నేను అనుకుంటలేనా ఇంటికాడ? మా చెల్లె చెప్తాను కదా నువ్వు కమ్మగాడుతావు అని. అండుపోరాదు బావా. ఎందుకు చెప్పది? అన్నిటికీ చెప్తుంది. అగ్గో దొరికినా కదా. ఆయనకంతే తీయ అన్న, పని అంటే పర్ర పర్ర విత్తుకుంటాడు. నువ్వు చెప్పే అన్న ఇంకేం ముచ్చట్లు. ఇంకేం చెప్పన్నా చెల్లె, అన్నీ కావే. అందరి ఇళ్ళలో ఉన్నట్టు మా ఇంట్లో ఉన్నది. నా కూడా మీ భువన్ వేసుకొస్తావా? నేనే వేసుకురావన్నా. అయ్యో నువ్వు కాంకండి, నువ్వు ఇడబెట్టు, నువ్వు కూర్చోయా అన్న. ఎంత ఈ కూర? ఎంత అంటున్నావేందే? గంతే, పావు కిలో. ఎవరి ముక్కలు పెట్టాలి? ఆడిదాన్ని నాకే చాలది. మొగోడు మా అన్నగారికి చాలుతుందా? నీ దినాలు గాను, నీ సావు గాను, నీ నావు నరక గీ ముత్తంత కూర ముగ్గురికి ఎట్లా పెట్టాలి? ముద్దవంత కూరనా? అసలు ఎంత తెచ్చిండు బావా? సిగ్గుందా, మాన ఉందా, ఇజ్జత్ ఉందా? గీ కూర నా ఒక్కదానికే చాలదాయే. ఓ చెల్లె ఏం తిడతావుతి? ఏదో తలని తీసుకురా అదే. నీ ఏసుడు పాడుగాను ఎట్లయ్యన్నే వేసేదందుకు నాకు చేతులు ఎత్తలేవు. నీకు చేతులు రాక నాకు మూతి పొట్లు ఎందుకు కొడతావే? నిన్ను కొంట పోను, ఇంకా మాట్లాడతానవా? గీ కూర ముగ్గురికి ఎట్లా వేయాలి చెప్పవు? నిన్ను ఆగేశాలే సత్తడు బావా. సాని ఈ సావుదంపులోడు ఉన్నా ఒకటే పైన ఒకటే. నీ అవ్వ కడుపు కాల నన్ను కనిచ్చింది నిన్ను చంపమనాయే గుంటూరెద్దు. మళ్ళా నోరు తెగకు, ఇటు పట్టు. ఇది ఎవరికేయాలి? అబ్బా ఎవరికైనా తీసేసెల్లే, నువ్వే తిను. నీ తిరుడు పాడోడా నీకెట్లనే? నాకేమొద్దు తీసేసెల్లే. మరి నీకో? నాకు అస్సలే అద్దే నీ కోడి కూర కంగరపోను, నువ్వే తిను. అంటే నేను ఒక్కదాన్ని తినే చూసి నన్ను కడుపు గుత్తదాన్ని వేద్దాం అనుకుంటారు కదా మీరిద్దరు. నీ అబ్బా ఆగేశాలే శేషుడు కాదే చెల్లె, నువ్వు తినంగా చూసుడు కూడా చూడవే. ఎర్రోడా ఎందుకురా మాట వరుసకు వెళ్తే మా ఇంటికి అత్తి. అమ్మా కొత్తకు నేను కూడా పెడతా అంటే కోడి కూర తినేందుకు వస్తావు తాత? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు
మన పల్లె ముచ్చట్లు. చూసిరు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టు మాత్రం మర్చిపోకుర్రు. వచ్చిన మంచి మాట పోయకపోతే ఇంకో మాట.